తెలంగాణ రక్షణ సేన పార్టీ సంస్థాగత విస్తరణలో భాగంగా గ్రేటర్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా సీనియర్ నాయకులు నడిపెల్లి వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా హనుమకొండలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నడిపెల్లి వెంకటేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. రానున్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. తనపై నమ్మకంతో తనకు గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడిగా నియమించిన కల్వకుంట్ల కవితకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మొత్తం 66 డివిజన్లో పార్టీ కార్యకర్తలు విస్తృతంగా కష్టపడాలని పిలుపునిచ్చారు. ఈరోజు తెలంగాణ రక్షణ సేన గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడిగా కల్వకుంట్ల కవిత గారు నన్ను ప్రకటించే సందర్భంలో వారికి కృతజ్ఞతాపూర్వకంగా ధన్యవాదాలు తెలియడానికి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రెస్ మీట్ నందు మహబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కూడా అనిల్ నాయక్ గారు, వరంగల్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ వీర భిక్షపతి గారు మరియు మన సీనియర్ లీడర్ శ్రీశైలం గారు, అట్లాగే మన సంతోష్ గారు, ఇతర సీనియర్ నాయకులు కవిత కుమారి గారు, రమాదేవి మేడం గారు ఈ ప్రెస్ మీట్ పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా కల్వకుంట్ల కవిత గారు టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించిన 2 నెలల్లోనే మరి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్లను, పార్లమెంట్ ఇన్ఛార్జ్లను, అట్లాగే జిల్లాల వారి ఇన్ఛార్జ్లను ప్రకటిస్తూ మరి ముందు వెళ్తున్నందుకు, అట్లాగే మా వరంగల్ జిల్లాకి ముఖ్యంగా మొదటి లిస్టులో స్టేషన్ గంపుల్కి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా శ్రీ చిలక ప్రవీణ్ గారిని అనౌన్స్ చేయడం జరిగింది. నిన్నటి రోజు మరి వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్కి మరి అధ్యక్షుడిగా నన్ను ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టు మరి మహబాద్కి కూడా అనిల్ నాయక్ గారిని, ఇటు వరంగల్కి వీర భిక్షపతి గారిని అనౌన్స్ చేసినందుకు అక్కగారు మా మీద ఉంచిన నమ్మకంతో మాకు ఈ పదవి ఇచ్చినందుకు మేము వారికి ఎల్లవెల్ల కృతజ్ఞతగా ఉండి మరి పార్టీ యొక్క పునర్నిర్మాణంలో కానీ, గ్రామ స్థాయికి తీసుకెళ్లడంలో కానీ, ఢిల్లీ స్థాయిలోకి తీసుకెళ్లడంలో కానీ, పార్టీని సంఘటితం చేయడానికి, ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అక్కగారు ప్రకటించినటువంటి పాంచజన్యాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి ఒక గట్టి పునాదులు వేయడానికి నేను, నాతో పాటు కార్యవర్గ సభ్యులందరూ కూడా మరి హామీలను కృషి చేస్తామని, వారి నమ్మకాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా కోరుతున్నాం. ముఖ్యంగా అక్కగారు మరి మా సామాజిక న్యాయాన్ని వారు 100% పాటిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీలో సామాజిక న్యాయం అనేది మొదటి లిస్టు, 2వ లిస్టు గమనించినప్పుడు ఫస్ట్ లిస్టులో మరి 23 నియోజకవర్గాలకి ఇన్ఛార్జిని ప్రకటించారు. అందులో దాదాపు బీసీ వారికి 12 మందిని, ఎస్సీ కమ్యూనిటీ వారికి 5గురిని, ఎస్టీ కమ్యూనిటీ వారికి 1ని, ఓసీలకు 5గురిని, 2వ లిస్టు ప్రకటించిన నిన్నటి రోజు 19 కాన్స్టిట్యున్సీలకి ఇన్ఛార్జిని ప్రకటించారు. అందులో మళ్ళా బీసీ వాళ్ళకు 11 నియోజకవర్గాలు, ఎస్సీ వారికి 2, ఎస్టీకి 2, ఓసీకి 4 నియోజకవర్గాలకి ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది.